This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో ఇప్పటిదాకా మనం 2 క్లాసెస్ కంప్లీట్ చేసాము. ఫస్ట్ క్లాస్లో ఏంటంటే అకౌంట్ క్రియేషన్ గురించి, బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఐఏఎస్ కానీ, పాస్ అండ్ సాస్ గురించి కానీ, ఆ తర్వాత పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ నిన్నటి క్లాస్లో మనం ఏం చేసామంటే డేటా సెంటర్ ఆర్కిటెక్చర్, ఆ తర్వాత వర్చువలైజేషన్ బేసిక్స్, ఆ తర్వాత వచ్చి మనకి ఐపీ అడ్రస్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఈ రోజు ఫస్ట్ అందరిని మ్యూట్ చేస్తున్నాం, దయచేసి అన్మ్యూట్ చేద్దాం. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సింది సబ్నెటింగ్ అండి. ఓకే, సబ్నెటింగ్ బేసిక్స్ అన్నమాట. సబ్నెటింగ్ ఈజ్ ఏ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ బై ద వే, బట్ సబ్నెటింగ్ బేసిక్స్ చూద్దాం యాక్చువల్ గా. ఆ తర్వాత వచ్చి మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఆర్ షార్ట్ ఫామ్ లో విపిసి అంటే ఏందో చూద్దాం బై ద వే. ఎందుకంటే విపిసి ఈజ్ ఏ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అండి. సో విపిసి లేదంటే మీరు ఎటువంటి విండోస్ కానీ, లైనెక్స్ సర్వర్ కానీ ఏది కానీ డిప్లాయ్ చేయలేరు. అది డిప్లాయ్ చేయలేదంటే ఆబ్వియస్ గా మీకు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయలేరు. క్లౌడ్ అనే కాన్సెప్టే లేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సర్వర్ లెస్. అది పక్కన పెడితే మనకి ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని అనుకోండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? మీరు చూసినట్లయితే మీకు పేటిఎం ఉందనుకోండి. లెట్ మీ షో యూ. సో ఇక్కడికి వచ్చి మనందరికి పేటిఎం తెలుసు. ఇక్కడికి వచ్చి నేను ఎన్ఎస్ లుక్అప్ www.paytm.com అన్నాం. ఓకే, మీరు చూసారనుకోండి, ఇక్కడ బాగా చూడండి, మార్కెట్ ప్లేస్, ఏపీఐ గేట్వే, ఏఎల్బి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. బై ద వే ఎక్కడ వస్తుంది? ఏపీ సౌత్ 1 అండి. ఏపీ సౌత్ 1 ఏంటి యాక్చువల్ గా మీకు మోస్ట్లీ ముంబై బై ద వే. ఓకే, ఈఎల్బి అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. దీన్ని బట్టి ఏమర్థం అయిండాలి మీకు యాక్చువల్ గా. సో కాబట్టి పేటిఎం కూడా, అట్లీస్ట్ పేటిఎం వెబ్సైట్ కూడా ఎక్కడ రన్ అవుతుంది? మీకు ఏడబ్ల్యూఎస్ లోనే రన్ అవుతుంది బై ద వే. ఓకే, సో కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో కాబట్టి ఆబ్వియస్ గా విపిసి అనేది లేదనుకోండి, మీకు సర్వర్స్, లోడ్ బ్యాలెన్సర్స్ ఏమీ ఉండవు. అవి లేవనుకోండి, మీకు 90% ఆఫ్ ద క్లౌడే లేదు. సో కాబట్టి ఆ విపిసి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవడం ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ బై ద వే. అది ఈ రెండింటి మీద డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత వచ్చి డిప్లాయ్ విపిసి ఆన్ ఏడబ్ల్యూఎస్. ఇది డిప్లాయ్ చేసి చూస్తాం అనమాట బై ద వే. ఇది ఈ రోజు ఎజెండా అండి. సో ఆబ్వియస్ గా సబ్నెటింగ్ బేసిక్స్ ఎందుకు చెప్తున్నాను, ఎందుకు మీకు తెలుసుండాలి అంటే, సో మీరు రేపు ఎక్కడన్నా కూడా ఒక జాబ్ లో చేరినప్పుడు మీ సీనియర్ వచ్చి ఇట్లా చెప్పడు, మీరు 10.1.0.0/16 లో 00 255.255.00లో ఒక విపిసి క్రియేట్ చేయండి. 10.1.1.0 255.255.255.0లో ఓ సబ్నెట్ క్రియేట్ చేయండి. ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్పరండి, అంత ఓపిక కూడా లేదు. సో వాళ్ళు సింపుల్ గా ఏమంటారంటే, ఇవన్నీ చెప్పకుండా సింపుల్ గా /16 లో ఒక నెట్వర్క్ తీసుకో, దాని కింద /24 లో ఒక సబ్నెట్ క్రియేట్ చేయి అంటారు సింపుల్ గా. వాళ్ళు ఆ మాట చెప్పగానే మీరు తెల్లమొహాలు వేసారు అనుకోండి బేసిక్ గా, ఓకే, సో అర్థం కాదనమాట. సో కాబట్టి ఫండమెంటల్స్ ఆఫ్ సబ్నెటింగ్ తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం 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 చూస్తాం బై ద వే ఈరోజు. సో బేసిక్ గా ఏంటంటే, అగైన్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఏదో ప్రొఫెషనల్స్ అయిపోతారు కదండి. అట్లీస్ట్ అసలు మనం ఎలా చేస్తున్నాం తెలిస్తే సరిపోతుంది. నౌ సబ్ నెట్టింగ్ అండి. సబ్ నెట్టింగ్ అంటే ఏంటంటే సింపుల్ గా ఒక పెద్ద నెట్వర్క్ ని భాగాలు చేయడం సింపుల్ గా వచ్చి సబ్ నెట్టింగ్ బై ద వే. ఓకే, ఒక పెద్ద నెట్వర్క్ ని. సో దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఓకే, సింపుల్ గా నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానంటే, ఇమాజిన్, సో మీ పూర్వీకులు పోతూ పోతూ ఒక ఎకరా పొలం ఇచ్చారనుకోండి. మీ అదృష్టం కొద్దీ పక్కన ఔటర్ రింగ్ రోడ్ పడింది అనుకుంది. ఓకే, అనుకుందాం మాట వరుసకి. ఓకే, సో కాబట్టి దాన్ని మీరు రియల్ ఎస్టేట్ వేసి అమ్మేయాలనుకుంటున్నారు బై ద వే. సో కాబట్టి మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్ గా ఇది 1 acre ల్యాండ్ అనుకుందాం. ఓకే, 1 acre ల్యాండ్ అనుకున్నాం. సో ఆబ్వియస్ గా మీరు 1 acre ల్యాండ్ అమ్మేటప్పుడు వాళ్ళు ఏమంటారు? 1 crore అన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో దాని వాల్యూ పెంచాలంటే ఏం చేయాలి? ఆబ్వియస్ గా దాన్ని మనం డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి మనం ఎలా చేస్తాము? ఆబ్వియస్ గా డిఫరెంట్ ప్లాట్స్ గా చేసుకొని ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, మీరు చూస్తే ఇలా డిఫరెంట్ ప్లాట్స్ గా చేసిస్తాం అనమాట. అయితే దీంతో ప్రాబ్లం ఏంటంటే, ఇలాగా 25 సెంట్స్ 25 సెంట్స్ చేశారనుకోండి, మరి పెద్ద ప్లాట్ అయిపోతాయి, అందరూ కొనే అవకాశం ఉండదు. సో కాబట్టి మనం ఏం చేయాలా?
చిన్నవాడు కొనాలా, మధ్యస్థంగా ఉండేవాడు కొనాలా, పెద్దవాడు కొనాలా. అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు నేను దీన్ని డిఫరెంట్ ప్లాట్స్ లో చేస్తాను యాక్చువల్ గా మీరు చూస్తే. ఓకే, సో నేనేమంటాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఒకటి వచ్చి నేను ఏమంటాను, ఇమాజిన్ మీరు చూసినట్లయితే, సో ఇది వచ్చి మనకి 2 బిహెచ్కే అనుకోండి. ఇది 2 బిహెచ్కే అనుకోండి. ఇది వచ్చి 4 బిహెచ్కే అనుకోండి. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి మీకు ఇదేమందాం, ఒక పెద్ద బంగ్లా అనుకోండి, లేకపోతే ప్యాలెస్ అనుకోండి, ఎవరు కాదన్నారు. అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో కాబట్టి అవతల వాళ్ళకి రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఎలాగైతే భాగాలు చేస్తున్నామో, మీకు ఇక్కడ 1 ఏకర్ ల్యాండ్ అంటే ఏంటంటే ఒక పెద్ద నెట్వర్క్ అండి బై ది వే. ఆ నెట్వర్క్ ని భాగాలు చేయడం అనేది మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్నెట్ లాగా చెప్పొచ్చు సింపుల్ గా. ఇది వచ్చి సబ్నెట్ 1 అంటాను, ఇక్కడికి వచ్చి సబ్నెట్ 2 అంటాను, సబ్నెట్ 3 అంటాను. ల్యాండ్ అయితే మీకు ఏమొస్తుంది, ఇంత స్క్వేర్ ఫీట్ అని వస్తుంది, లేకపోతే ఇన్ని సెంట్స్ అని వస్తుంది. వేరే సబ్నెట్ అయితే మీకు ఏమొస్తాయి, ఐపీ అడ్రసెస్ వస్తాయి బై ఇన్ ఐపీ అడ్రసెస్ అని. ఓకే, ఐపీ అడ్రస్ అంటాను. సో కాబట్టి మొదటి దాంట్లో తక్కువ ఐపీలు ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చి 100 ఐపీలు వచ్చినాయి అనుకుందాం మాట వరుసకి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, 500 ఐపీ అంటాం. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, 2000 ఐపీ అంటాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్ పెరుగుతాయి అన్నమాట, మీకు పెరుగుతాయి బై ద వే. సో కాబట్టి మనం ఇది ఫిగర్ అవుట్ చేయాలా, ఎలా చేయాలి అని చెప్పి. నౌ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఎవరన్నా కూడా 10.1.0.0 అనే ఒక రేంజ్ ఆఫ్ అడ్రస్ గుర్తుపెట్టుకోండి. నిన్న ప్రైవేట్ రేంజెస్ ఏం చెప్పానండి, క్లాస్ ఏ లో ప్రైవేట్ రేంజ్ ఏంటి, 10.0.0.0 to 10.255.255.255. ఇది క్లాస్ ఏ లో ఒక ప్రైవేట్ రేంజ్. అంటే అర్థమైందండి, ప్రైవేట్ రేంజ్ అంటే మీ స్కూల్లో ఉన్న రోల్ నెంబరు బై ద వే. మీకు స్కూల్లో మీకు అసైన్ చేసిన రోల్ నెంబర్ వచ్చి మీకు ఇది అంటే ఈ రేంజ్ లో ఉంది. అదే క్లాస్ బి లో మీకు ఏమొస్తుంది, ఇక్కడ చూసారనుకోండి, క్లాస్ ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఎసెన్షియల్ అండి, ఇది మీకు గుర్తుపెట్టుకోవాలా. 172.16.0.0 to 172.31.255.255. ఫైనల్ గా క్లాస్ సి వచ్చేసరికి మీకు ఏముంటుంది, 192.168.0.0 to 192.168.255.255. మీరు గమనించినట్లయితే క్లాస్ ఏ, బి అండ్ సి ఈ మూడు ఎప్పుడు కూడా మీకు కంఠస్థ ఉండాలి బై ద వే. ఎందుకు అంటే మీరు ఇదే కాదు, మీరు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినా, అజూర్కి వెళ్ళినా, జీసీపీకి వెళ్ళినా, రేపొద్దున డబ్బులు ఎక్కువ మీ ఓన్ క్లౌడ్ మీరు పెట్టుకున్నా కూడా స్టిల్ మీరు ప్రైవేట్ ఐపీస్ అనేది ఈ రేంజెస్ లోనే వాడతారు. అదే కాదు, మీకు కంపెనీలో పనిచేసేటప్పుడు మీకు డేటా సెంటర్ లాగా ఉందనుకోండి. ఓకే, సో ఈ క్లౌడ్ రాకముందు మరి సర్వర్స్ అంటే ఎక్కడ పెట్టుకునే వాళ్ళం, ప్రతి కంపెనీకి కూడా ఒక సర్వర్ రూమో డేటా సెంటర్ ఏదో ఒకటి ఉండేది, దాంట్లో పెట్టేవాళ్ళం సర్వర్ అంతా కూడా. అక్కడ కూడా మనం ప్రైవేట్ రేంజెస్ వాడతాము. కాబట్టి మీకు పబ్లిక్ ఐపీలు పెద్దగా వాడము, గుర్తుపెట్టుకోండి బాగా. పబ్లిక్ ఐపీస్ పెద్దగా వాడము, మనం ప్రైవేట్ రేంజెస్ ఎక్కువ వాడతాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రేంజెస్ అనేది మీకు గుర్తుండాలి. ఓకే సరే, నౌ మనం ఈ మూడిట్లో ఏ రేంజ్ అన్నా తీసుకొని మనం వాడుకోవచ్చు. దీన్ని బేసిక్ ఏమంటారంటే ఆర్ఎఫ్సి 1918 అంటారు బై ద వే బేసిక్ గా. బట్ ఈ మూడు రేంజ్ల్లో ఏదైనా వాడుకోవచ్చు. సో అందుకే మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ యువర్ మీ ఇంట్లో ల్యాప్టాప్స్ చూసారనుకోండి, అన్ని 192 లో ఉంటాయి. ఎందుకు అంటే మీరు కొన్న రౌటర్ ఉంటుంది చూసారా, డీ లింక్ ఇవన్నీ కూడా, లేకపోతే టీపీ లింక్ ఆర్ ఎయిర్టెల్ రౌటరు, ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే మీకు వాళ్ళు బై డిఫాల్ట్ గా 192 లో కాన్ఫిగర్ చేసి పెట్టేసి వస్తారు. మీరు చూస్తే 192 లో కాన్ఫిగర్ చేసి ఉంచుతారనమాట బై ద వే మీకు. సో కాబట్టి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను 192.168.1.1 అన్నాం అనుకోండి, మీరు చూసారనుకోండి, ఇది మీరు చూస్తే నా టీపీ లింక్ నా రౌటర్ అండి బై ద వే. పాస్వర్డ్ గుర్తులేదు, చూద్దాం పని చేస్తుందేమో లేదో. సో లెట్స్ సీ. గుడ్. ఓకే, మీరు చూసారనుకోండి, ఇది నా టీపీ లింక్ అనమాట. అంటే ఏంటి,
ఇంటర్నెట్ నాకు ఎవరు ఇచ్చారు? యాక్ట్ ఇంటర్నెట్ వచ్చింది. యాక్ట్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు బేసిక్‌గా ఏం జరుగుతుంది? నాకు కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. మీరు చూస్తే వైర్డ్ క్లయింట్స్, వైర్‌లెస్ క్లయింట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి బై ద వే. ఓకే. అయితే నేను ఇక్కడికి వచ్చాననుకోండి. ఇక్కడ నెట్వర్క్‌కి వెళ్ళాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం వీళ్ళ పరిస్థితి ఏందనేది క్లిక్ చేశాననుకోండి. డిఫాల్ట్ ఐపీ రేంజెస్ ఉంటాయన్నమాట. ఇక్కడికొస్తే చూద్దాం వీళ్ళు ఏది వాడుతున్నారు అని చెప్పి. ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను? మీరు చూసినట్లయితే గెస్ట్ నెట్వర్క్ అంతా ఉంటుంది ఇక్కడ. బట్ ఐ థింక్ ఇక్కడ అడ్వాన్స్ కూడా ఎక్కడో ఉండాలండి. యా. ఇక్కడికొచ్చి నెట్వర్క్ వెళ్ళినప్పుడు ల్యాన్కి వచ్చాను అనుకోండి. మీకు చూడండి 192.168.1.1 ఐపీ. ఎందుకంటే మీరు 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 లోకల్ గా మీరు నెట్వర్క్ ఐ మీన్ ఈ డివైస్లు కొన్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ బై డిఫాల్ట్ గా మీ వైర్లెస్ రౌటర్ ఇవన్నీ కూడా దీంట్లో కాన్ఫిగర్ అయి ఉంటుంది. మీరు చూస్తే దీంట్లో కాన్ఫిగర్ అయి ఉంటుంది. అందువల్ల 192.168 లోనే వస్తాయి. కానీ దట్ ఈస్ నాట్ ద సేమ్ కేస్. మీకు ఎంటర్ప్రైజ్ లో వాడినప్పుడు 192 వాడము. ఎంటర్ప్రైజ్ లో వాడేటప్పుడు 99% మీకు 10 డాట్ రేంజ్ లోనే ఉంటుందండి. మీకు 99% వచ్చి 10 డాట్ రేంజ్ లోనే వస్తుంది. అందుకే నేను కూడా ఎక్కువ లేదంటే 172, 16 ఈ రెండిట్లో ఎక్కువ వాడతానండి ఎంటర్ప్రైజ్ లో. నేను ఇప్పుడు దాకా ఏ ఎంటర్ప్రైజ్ కూడా 192.168 వాడడం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐపీస్ లిమిటెడ్ అనమాట బై ది వే. దీంట్లో వచ్చి నెంబర్ ఆఫ్ ఐపీస్ మీకు ఎక్కువ ఉంటాయి బై ది వే. సో కాబట్టి ఇక మీదట నేను ఏ రేంజ్ తీసుకున్నా కూడా మీకు 10 డాట్ రేంజే ఉంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సరే, నా ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి నేను 10.1.0.0 ఎవరో ఒక నెట్వర్క్ పర్సన్ వచ్చాడు అనుకోండి. నేను ఏమంటానంటే 10.1.0.0 దీంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి అని నాకు క్వశ్చన్ చేశాను అనుకోండి. అది బ్రహ్మాండమైన పిచ్చి క్వశ్చన్ అవుతుంది బై ద వే. ఓకే, 10.1.0.0 అంటే దీంట్లో ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయంటే చాలా పిచ్చి క్వశ్చన్ అవుతుంది. ఎందుకో చెప్తాను. ఇమాజిన్ మీకు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందనుకోండి. ట్రాన్స్పోర్ట్ కంపెనీ అంటే లైక్ గూడ్స్ క్యారియర్స్ లారీలు ఉన్నాయనుకోండి. నేను ఒక రోజు మీ ఆఫీస్కి వచ్చి ఓకే సింపుల్ గా మీ ఆఫీస్కి వచ్చి ఒక లారీ చూపించి బై ద వే టాటానో అశోక్ లేలాండో లారీ ఒకటి చూపించి దీంట్లో ఎన్ని పడతాయి అని అడిగాను అనుకోండి. ఒక సింపుల్ క్వశ్చన్, దీంట్లో మీకు ఎన్ని పడతాయి అంటే మీరు నన్ను ఏమడుగుతారండి? నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుంది? ఏమన్నా చెప్పగలరా? ఏమడుగుతారు? అసలు ఏం పెట్టాలి అని అడుగుతాం. ఆబ్వియస్ గా గూడ్స్ ఏంటి అని అడుగుతారు. ఓకే, గూడ్స్ ఏంటి? ఉల్లిపాయల లేక ఉల్లిపాయలు అయితే 1,00,000 పడతాయి. జేసీబీ ప్రొక్లైనరా అప్పుడు ఒకటే పడుతుంది. మనుషుల పెళ్లికి దోలాల ఒక 100 మంది పడతారు. మీ ఇష్టం, డిపెండ్స్ అపాన్ గూడ్స్ యాక్చువల్లీ. ఓకే, సో అలాగే ఎవరన్నా మీకు ఇట్లా ఐపీ రేంజ్ ఇచ్చేసి దీంట్లో ఐపీ అడ్రస్లు ఎన్ని ఉంటాయంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే మీరు అడగాల్సింది సబ్నెట్ మాస్క్ ఏంటి ఆర్ మాస్క్ ఏంటి అని అడగాల. లేకపోతే ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10.0.0.0 తీసుకుని ఎన్ని ఐపీలు ఇస్తాను అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఏం రావాలంటే సబ్నెట్ మాస్క్ ఏంటి అని అడగాలన్నమాట. సో కాబట్టి ఒక నెట్వర్క్ లో ఎన్ని ఐపీలు ఉంటాయి అని డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్ ఎవరు చేస్తారంటే మీకు సబ్నెట్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏమంటానంటే సో 255.0.0.0 అన్నాను అనుకోండి. ఇమాజిన్ సబ్నెట్ మాస్క్ వచ్చి 255. నా ఆబ్వియస్ గా మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, అసలు 225 ఎందుకు వచ్చింది? సారీ 255 ఎందుకు వచ్చింది? 552 ఉండొచ్చుగా, లేదంటే 525 ఉండొచ్చుగా. సో అది వదిలేసి ఎందుకు 255 వచ్చింది మీకు? సో ఆబ్వియస్ గా మీరు ఏం చేయాలంటే చిన్నప్పుడు చదువుకున్నాం, ఎగ్జాక్ట్ ఏ క్లాస్ నాకు తెలియదు, బట్ మనం ఏం చదివాం ఇక్కడ? ఓకే, నా వాయిస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదండి. సో ఇక్కడికి వచ్చి 001 010 011 100 101 110 111. సో మీరు చూసారు నేను ఏం చెప్పాను? ఐపీ అడ్రస్ అనేది 32 బిట్ అని చెప్పాను. 32 బిట్ అంటే అర్థం ఏంటి మీకు? ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్, ఇది 8 బిట్స్. మరి ఆ 8 బిట్స్ ఏంటండి? ఇవేనండి 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ నుంచి నేను లెక్క వేసుకుంటే నేను ఏమొస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 అదేదో 2 to the power ఏదో ఉందండి. నేను లెక్కలు అంత స్మార్ట్ కాదు బై ద వే. సో 16 32 64 ఫైనల్ గా 128 అండి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఇవన్నీ కూడారు అనుకోండి బై ద వే. ఓకే, 128 64 192 224 240 248 252 254 255.
సో అలా వచ్చిందండి 255 బై ద వే. ఎలా వచ్చిందంటే ఇలా వస్తుంది. ఇదేమి మీరు జస్ట్ కొండ గుర్తుగా పెట్టుకోవాలి, మీరేం పెద్ద చేయాల్సిన పని లేదు. సో కాబట్టి బట్ గుర్తుంటే మంచిది అనమాట యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడికి వచ్చి 10.0.0.0 కిందకు వచ్చి సబ్నెట్ మాస్క్ 255 ఉంది కదా, ఇది 8 బిట్స్ కదా. మనం ఇలా రాయకుండా ఈ ఈ మాస్క్ ని ఎలా రాయొచ్చు అంటే /8 అనొచ్చండి. మనం రియల్ టైమ్ లో మనం ఏం చేస్తాం, ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరు కూడా మీకు రేంజ్ ఏంటి అంటే 10.0.0.0 మాస్క్ వచ్చి 255.0.0 ఇలా ఎవ్వరూ చెప్పరు. అలా చెప్పాడు అతను పని చేయనట్లు లెక్క. ఏం చెప్తారంటే సో 10.0 నెట్వర్క్ 10.0 నెట్వర్క్ /8 లో ఉంది మాస్క్ అని చెప్తారు బేసిక్, ఆర్ 10 లో /8 లో ఒకటి తీసుకో అని చెప్తారు బేసిక్. ఓకే, అలా అంటారండి బై ద వే. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇలా రాయొచ్చు. అలా కాకుండా ఒకవేళ ఇక్కడికి వచ్చి 255 అన్నాం అనుకోండి, ఇది ఒక 8 బిట్స్, ఇది ఒక 8 బిట్స్, ఇది 16 అవుతుంది. అలాగే కిందకు వచ్చి 255 అన్నారు అనుకోండి, ఇది వచ్చి మీకు 24 అవుతుంది. సో కాబట్టి ఎందుకంటే 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ కాబట్టి మొత్తం కలిపి మీకు 24 అవుతుంది. ఓకే అయ్యింది. అయితే మనకేంటి ఆబ్వియస్ క్వశ్చన్, ఓకే 8 కాబట్టి 16, 16 కాబట్టి 24, నాకు వచ్చింది ఏంటి ఇక్కడ. సో ఎక్కడైతే మీకు 225 ఉందో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే 225 ఉందో ఆ వాల్యూ కాన్స్టెంట్, అది మారడానికి లేదు. ఏమన్నా మారితే గీరితే ఈ మూడిట్లో మారచ్చు. ఏం మారచ్చు, ఇది వచ్చి 0.0 to 255 255 255 అండి. ఇన్ని ఐపీలు రావచ్చు, మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు బై ద వే. నేను ఏం చేస్తాను, ఎన్ని ఐపీలు వస్తాయి /8 అంటే మీకు 255 ఇలా ఇచ్చాను అనుకోండి, 16 లక్షల ఐపీలు వస్తాయండి. ఎన్ని ఐపీలు వస్తాయండి మీకు 1.6 మిలియన్ ఐపీస్, అంటే 16 లక్షలు. మిలియన్ అంటే 10 లక్షలు కాబట్టి 1.6 మిలియన్ అంటే మీకు 16 లక్షల ఐపీలు వస్తాయి. అదే /16 అంటే ఏమవుతుంది 255 అంటే ఏంటి, మీకు ఇది మారడానికి లేదు, ఇది మారడానికి లేదు. ఏదైనా మారితే మీకు ఇక్కడ ఒక 255 ఇక్కడ 255 ఎన్ని ఐపీలు వస్తాయి అప్పుడు మీకు, మీరు చూసినట్లయితే మళ్ళీ వెనక్కి వచ్చి 255 into 255 సమ్వేర్ లైక్ 65,000 వచ్చాయి అనుకోండి. ఓకే 65,000 ఐపీస్. ఇక్కడికి వస్తే మీకు ఏమవుద్ది అప్పుడు 255 అంటే ఈ మూడు మారడానికి లేదు, ఏదైనా ఉంటే ఇక్కడ మారాలి, విచ్ ఇస్ 255. సో కాబట్టి ఇది వచ్చి 255 ఐపీఎస్ అనమాట. సో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్నెట్ ఇది ఈ మాస్క్ వాల్యూ మీకు పెరిగిందంటే ఐపీలు తగ్గుతాయి. ఏమవుతాయి, ఈ వాల్యూ పెరిగితే. సార్ మీరు 8 అన్నారు, 17 అన్నారు, 24 అన్నారు, అంటే మధ్యలో 8 తర్వాత 9, 10, 11, 12, 13, 14, 15కి ఏమైంది, అలాగే 16, 24 మధ్యలో 17, 18, 19, 20, 21, 22, 23 ఏమైనాయి అంటే అవి కూడా ఉన్నాయండి, దానికి కూడా రాయొచ్చు. ఓకే ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి 10.0.0.0/9 అంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 255 అనేది 8 బిట్స్, మనం ఏం చేస్తాం 9th బిట్ వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు 128.0.0 అంటాను. అదే 10 అనుకోండి మీకు, అప్పుడు ఏమైపోతుంది, దీంట్లో ఐపీలు సగం అయిపోతాయి బై ద వే. అప్పుడు ఏమవుతుంది సమ్వేర్ లైక్ 83 lakhs వస్తాయి అనమాట. అదే /10 అన్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చి /10 అన్నాం అనుకోండి, ఇది 255 8, ఇది ఒక 5 9 10, అంటే 128 + 64 192. మీరు చూసినట్లయితే 192 ఇలా మీకు పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట బై ద వే. సో కాబట్టి ఒక పెద్ద నెట్వర్క్ ని ఇలా సబ్నెట్స్ వాడి మనం భాగాలు చేయొచ్చు. ఓకే సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు, ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ వచ్చినా డోంట్ వరీ, మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కాసేపట్లో నేను విపిసి క్రియేట్ చేస్తానండి. మీకు విపిసి క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే 10.34.0.0/16 అని ఇస్తాను. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ లో వచ్చి మ్యాక్స్ వచ్చి 16 అండ్ మినిమం వచ్చి /28 అనమాట. ఏ సపోర్ట్ చేస్తాయి, /8 సపోర్ట్ చేయదు. సో కాబట్టి నేను నెక్స్ట్ మీకు విపిసి క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాను, మీకు 10.34.0.0/16 అంటే మీకు 65,000 ఐపీలు వస్తాయండి బయట. మీకు 65,000 ఐపీలు వస్తాయి అనమాట.
నెక్స్ట్ మనం దాన్ని విడగొట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను వెబ్ సర్వర్స్ అని చెప్పి దానికి 10.34.1.0/24 అంటాను. 0 నుంచి స్టార్ట్ అయ్యొచ్చు. యాప్ సర్వర్స్ అని చెప్పి